ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని బట్టి నేను ప్రభువునకు స్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు తన గొప్ప కనికరాన్ని బట్టి ఎన్నో పరలోకపు విషయాలు మనతో మాట్లాడుతూ మనలను ఆత్మీయముగా బలపరుస్తూ దేవుని రాకడ కొరకై మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దినదినము ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ఇస్తున్న దేవునికి ఎల్లవేళలా మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, దేవా మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. ఇదే మాటకు అనుసంధానంగా యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తూ, సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు 18వ వచనంలో. ప్రభువునందు ప్రియులారా, మనకన్నా గొప్పవారు, అందచందములు కలిగిన వారు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు, ధనధాన్యాదులే కాకుండా ఆత్మీయతలో కూడా ముందు వరుసలో ఉన్న అనేక మంది ఈరోజు జీవముతో లేరు. కానీ మనం జీవముతో ఉన్నాం, జీవాధిపతి అయిన దేవుని స్తుతించగలుగుతున్నాము అంటే ధన్యులం ప్రియులారా. ఈరోజు నేను ప్రభు పాదాల చెంత మీతో మాట్లాడాలనుకున్న విషయము ఏమిటి అనగా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిన్ను అంటే ఏంటి మీరు కాదా పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. దైవ సేవకుడా, దైవజనుడా మీరు కాదా అయితే అని అనవచ్చు. అందుకే నిన్ను నన్ను లేదా మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో కొన్ని ఉద్దేశాలు కలిగిన వాడుగా ఉన్నాడు. భూమి మీద ఒక నాయకుని ప్రజలు ఎన్నుకునేటప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది వాళ్ళకు. ఒకవేళ ఆశలు కావచ్చు, ఈయనను ఎన్నుకుంటే మనకి ఇవన్నీ జరుగుతాయంట అనుకునే ప్రజలు ఉండవచ్చు. ఒకవేళ ఈయనను ఎన్నుకుంటే మనకి ఇలాంటి పరిపాలన ఉంటుంది అనుకోవచ్చు. ఏదేమైనా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఒక వ్యక్తిని ఒక ప్రజలు ఎన్నుకునేటప్పుడే ఒక ఆలోచన. మరి అలాంటప్పుడు దేవాది దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆయనకు ఆలోచన ఉండదా? ఈ భూమి మీద నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 700 కోట్లు దాటిన జనాభా, ప్రపంచవ్యాప్తముగా 700 కోట్లు దాటిన జనాభా, ఒక భారతదేశంలోనే 140 కోట్ల పైబడిన జనాభా. ఇందులో దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకోవడంలో ఉద్దేశం ఏంటి? లోకంలో చాలామంది లెక్కలు వేసినప్పుడు క్రిస్టియానిటీ 2%, 3%, 4% ఏదన్నా కావచ్చు. లేదా నువ్వున్న ఊర్లో, నేనున్న ఊర్లో, మనమున్న ఊర్లో ఒక 20,000, 30,000, 1,00,000 జనాభా ఉంటే అందులో మనము మాత్రమే ప్రభువుని ఆరాధించగలుగుతూ ఉన్నాం. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అలాగా. బైబిల్ గ్రంథం చెప్తుంది, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. ఎందుకు ఏర్పరచుకుంటాడు ఆయన? మూలవాక్యాన్ని చదువుకుందాం. హగ్గయి గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనములో తన సేవకుడైన జెరుబ్బబేలు గురించి ఒక మాట మాట్లాడుతూ
దేవుడు ఈ మాట అన్నాడు. 2వ అధ్యాయం 23వ వచనం, నా సేవకుడవును షెల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. దేవుడు అక్కడ మాట్లాడుతూ ఈ హగ్గయి గ్రంథానికి ఒక విశిష్టత ఉంది ప్రియులారా. ఏంటి ఆ విశిష్టత అని మనం చూస్తే, దేవుని మందిర నిర్మాణమును గురించి తన దాసుడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును దేవుడు ఏర్పరచుకోవడం. అవునండి, ఒక ఆత్మ రక్షించబడాలన్నా, ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక వ్యక్తి పరలోకానికి ప్రయాణాన్ని కొనసాగించాలన్నా దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు. ఈ పరిచర్య జరగాలన్నా దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు. ఈ పని జరగడానికి ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటాడు. అందుకే జెరుబ్బాబేలుతో అన్నాడు, ఈ పని బహుభారమైనది. అఫ్ కోర్స్ కావచ్చు, పని పూనుకో హగ్గయి, జెరుబ్బాబేలు పని పూనుకో. జెరుబ్బాబేలు పని పూనుకున్నప్పుడు చాలా అడ్డంకులు వచ్చాయి. అందుకే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు తనకు అనేకమైన అడ్డంకులు ఎదురైనప్పుడు దేవుడు కల్పించుకునే ఒక మాట మాట్లాడతాడు. జెరుబ్బాబేలును అడ్డగించుటకు గొప్ప పర్వతమా, నువ్వు ఏ పాటి దానవు, చదును భూమి వగుదువు. జెరుబ్బాబేలు యొక్క శక్తిని మాత్రమే నువ్వు చూస్తున్నావా? జెరుబ్బాబేలు శక్తి చేత కాదు కట్టబడే మందిరం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అంటాడు. దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో ఒక ఉద్దేశం, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో ఒక ఉద్దేశం. ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి. కానీ ఇక్కడైతే జెరుబ్బాబేలుతో అన్నాడు, నీవు నా సేవకుడవు, అందుకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవునందు ప్రియులారా, సేవకులను మాత్రమే కాదు ఆయన ఏర్పరచుకున్నది, సామాన్యమైన వ్యక్తులను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు. దేవుడు లోకాన్ని అంతటినీ పిలిచాడండి. మత్తయి సువార్త 11:28 చూస్తున్నప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఆయన ఒక్కరిని మాత్రమే పిలిచినట్టుగా అక్కడ లేదు చూడండి, సర్వ జనాంగానికి ఆహ్వానం ఇచ్చాడు, రండి అని. యెషయా గ్రంథకర్త ద్వారా మాట్లాడుతుంటాడు, బూదిగంతముల నివాసులారా, భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నివాసము చేస్తూ, భూమి మీద నివసిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న సర్వ మానవాళి వల్లారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటాడు. దేవునిందు ప్రియులారా, ఎందుకండి దేవుడు అలాగే ఏర్పరచుకుంటాడు ఒక వ్యక్తిని? దేవుని ఒక వ్యక్తిని ఏర్పరచుకోవడంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? చాలా ఉన్నాయి, కొన్నింటిని చూద్దాం. మొదటి విషయానికి వద్దాం, ఎందుకు ఆయన ఏర్పరచుకుంటాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. 11వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? రాజైన హిజ్కియా ప్రియులారా. రాజైన హిజ్కియా 25 ఏళ్ల వాడై, అంటే మంచి యవ్వన ప్రాయంలో రాజ్యాధికారాన్ని చేబూనాడు, మహారాజు అయ్యాడు, పట్టాభిషేకం పొందుకొని రాజు అయ్యాడు. సహజంగా మీరు ఆలోచించి చూడండి, ఒక వ్యక్తి ఎన్నో ఆశలతో రాజు కాగానే మొట్టమొదట అతను ఏం చేస్తాడు? తన ఆశలన్నీ నెరవేర్చుకుంటాడు. నెరవేర్చుకోవడానికి అడుగులు వేస్తాడండి. అలాంటి ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సొలొమోను దగ్గర పనిచేసేవాడు యెరోబాము అనబడే వ్యక్తి. అతను రాజు కాగానే దేవుని ఇష్టాన్ని నెరవేర్చలా, తన అధికారం 10 కాలాల పాటు ఉండాలని 2 దూడలను తనున్న ప్రాంతంలో నిలబెట్టి,
ఈ ఇశ్రాయేలుడు సంవత్సరానికి ఒకసారి యెరూషలేమునకు వెళ్తూ వస్తున్నప్పుడు యెరూషలేములో అక్కడ రెహబాము ఉన్నాడు. రెహబాముతో తిరిగి లాలూచిపడిపోయి అతడే రాజని ఒప్పుకుంటారేమో, నా అధికారం ఎక్కడ పాడైపోతుందో అని దేవుని ఎదుట మాట ఇచ్చిన వాడు, దేవాది దేవుని ఆరాధిస్తాను అన్నవాడు 2 దూడలను పెట్టి పూజ ప్రారంభించాడని. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి రాజు కాగానే, అధికారంలోనికి రాగానే సహజంగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం, తనకు విరోధులైన వారిని సంహరింప చేయాలని, శత్రుశేషము ఉండకూడదని రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి. మనం అధికారంలో ఉన్నాం, ఇప్పుడే ఒక 10 రూపాయలు సంపాదించుకుందాం, ఇలాగెవరెవరు ఆలోచన వాళ్ళకు ఉండొచ్చేమో. కానీ హిజ్కియా రాజు కాగానే మొట్టమొదట తను చేసిన పని ఏంటంటే, దేవుని మందిరానికి, దేవుని సేవకు భిన్నమైన వాటన్నిటిని తీసేశాడండి. తీసేసి 10వ వచనంలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. దేవాలయమును తెరచిన ఆయన, మన మీదున్న దేవుని యొక్క ఉగ్రత చల్లారాలి అంటే దేవుని స్తుతించాలన్న అభిలాష నా మనసులో పుట్టెను అంటాడు. నా కోరిక ఏంటో తెలుసా? ఇన్ని రోజులు దేవుని ప్రజలు అనబడేవారు శత్రువుల చేతుల్లో ఉండడానికి, ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళడానికి, దేవునికి ఇష్టకరంగా కాకుండా దేవునికి కోపం వచ్చే రీతిగా బ్రతికారు. ఇక అలాగుండడం నాకు ఇష్టం లేదు అన్నాడు. మరి ఏం చేస్తావు రాజుగారు నువ్వు అని అంటే, ఆయన చేసిన మొట్టమొదటి పని, తన దేశంలో శ్రేష్ఠులైన వారందరినీ పిలుచుకుని 11వ వచనంలో అంటారు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఏమిటి ఆయన కోరిక అనంటే, అయ్యా, దేవుడు నన్ను రాజుగా, నా ఎదుట జనులైన మిమ్మలను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, తన సేవ జరగాలని, తనకు పరిచర్య జరగాలని, తనకు ధూపము వేయాలని యెహోవా ఏర్పరచుకొనెను అంటాడు. ఇది పాత నిబంధన కదన్నా. అప్పుడు ధూపం ఉన్నాయి, ఇప్పుడు ధూపం ఏంటి? అవును, కొన్ని శాఖల వాళ్ళు తమ మందిరాల్లో ఇప్పుడు కూడా కర్పూరాన్ని వెలిగించి ధూపం వేసేవాళ్ళు ఉన్నారు. కానీ మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, ఇప్పుడు మందిరాలలో ధూపము ఏంటో తెలుసా? కర్పూరాలు వేసి, అగరొత్తులు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి, ఆ గొప్ప వెలుతురు చేత, ఆ మందిరము సువాసన చేత నింపబడ్డం, ఇది కాదు ఇప్పుడు ధూపం. మీరు తర్వాత కీర్తనల గ్రంథం 142వ కీర్తనకి వెళ్తే, నేను ప్రార్థన చేయుట ధూపము వలె నీ సన్నిధికి వచ్చునుగాక అంటాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే, అలనాడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నది ప్రత్యక్షపు గుడారము, అందులో దేవుని మందసము, అక్కడ ధూపవేదిక, ఇవన్నీ ఉన్నాయి. సో హిజ్కియా అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రత్యక్షపు గుడారములో, దేవుని మందసము ఎదుట ఉన్నటువంటి ఈ ధూపవేదిక మీద ధూపము వేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనంటే, ఈరోజు ఈ వాక్యం వింటున్న కుమారుడా, కుమార్తె, నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకు అనంటే, నశించిపోతున్న లోకములో ఉన్న సర్వ మానవాళి కొరకై ప్రార్థన చేయుటకు ప్రభు ఏర్పరచుకున్నాడు. ప్రార్థనా ధూపము. అందుకే అక్కడ అన్నాడు, నేను ప్రార్థన చేయుట ధూపము వలెను, నేను చేతులెత్తుట నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. దేవునిందు ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? ప్రార్థన చేయుటకు. బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. మీరు కావాలంటే తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్తే సర్వ మానవాళికి ఒక మాట చెప్పాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము, మనము క్షేమంగా బ్రతకాలన్నా, సుఖంగా బ్రతకాలన్నా, నెమ్మదిగా బ్రతకాలన్నా, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండవలెనని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ధూపము, ప్రార్థన అనే ధూపము వేయుటకు. రెండవది ఏమన్నాడండి? ధూపము వేయుచుండుటకును. రెండవది తన సన్నిధిని నిలుచుటకును.
ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలబడడానికి. ఆయన ఎదుట నిలబడేవాడు పరిశుద్ధుడై ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధంగా ఆయన ఎదుట నిలబడడానికి ప్రార్థన అందరూ చేస్తారండి. పరిశుద్ధత ఏది? మీరు 66వ కీర్తనను చదివితే 17-18 వచనాలకు వెళ్తున్నప్పుడు, హృదయములో పాపముంటే వారు చేసే ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. దేవుని సన్నిధిని పరిశుద్ధంగా నిలబడాలి ప్రియులారా. అలనాడు ధూపం వేసడానికి వెళ్ళిన వారు ఎవరైనా అపవిత్రులుగా ఉన్నట్లయితే చనిపోయేవారు వాళ్ళు. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారపు ఎదుట. ఈరోజు మనం చనిపోవలసిన పని లేదు. సర్వాధికారి అయిన దేవుడు మన పక్షముగా నిలబడి ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు కుమారుడైన యేసుక్రీస్తు. మనము కూడా ఆయన సన్నిధిన నిలబడి నశించిపోయే వ్యక్తుల గురించి గోజాడాలి ప్రియులారా. 3వది అన్నాడు 11వ వచనంలో, సన్నిధి నిలుచుటకును, 3వది తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. దేవునిందు ప్రియులారా, ఈరోజు దేవునికి పరిచర్య చేసేవాళ్ళు కావాలండి. అందుకే మీరు అపోస్తుల కార్యములు 6-7 అధ్యాయాలకు వెళ్తున్నప్పుడు దేవుని మందిరంలో ఉన్న వారికి పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగిన కొందరిని ఏర్పరచుకున్నారు. చూడండి, వారిలో ఒక్క స్టెఫెను గురించి మాత్రం రాయబడిన మాట ఏంటంటే, స్టెఫెను పరిచర్య కొరకు నియమించబడిన వ్యక్తి, కృప పొందిన వ్యక్తి అని రాయబడింది. ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి కావాలి ప్రియులారా. ఏదో నేను ప్రకటిస్తున్నాను, మీరు వింటున్నారు, అయిపోయిందని అనుకోమాకండి. మీ మీద కూడా బాధ్యత ఉంది. ఇదిగో మీరు పరిచర్య చేయగలరా? చేయండి. ఒకవేళ పరిచర్యకు సహకరించగలరా? మీ గుప్పిలిని విప్పి సహకారం అందించండి. మనం 10 మందికి ఎటు చెప్పలేం. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తులకు కొంత చేయూతను అందించగలిగితే పరిచర్యలో మీరు పాలి భాగస్థులు అవుతారు ప్రియులారా. నేను ఈవిని అపేక్షించి చెప్పుటలేదండి. భక్తుడైన పౌలు అన్నాడు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18, 19 వచనంలో, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అన్నాడు. పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రార్థన చేయడానికి, తన సన్నిధిని విజ్ఞాపన చేయడానికి, తన సన్నిధిన ఆయన అంటున్నాడు శ్రేష్టమైనటువంటి మాట, పరిచర్య చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవది ఎందుకు ఏర్పరచుకున్నాడో చూద్దామా? రండి ప్రియులారా, యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు నా ప్రియుడు, ప్రాణమునకు ప్రియుడు. చాలు ప్రియులారా. రెండవదండి, దేవుడు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడట? దేవునికి ప్రియునిగా ప్రియురాలుగా జీవించాలనే సంఘము. ప్రియుడు అంటే ఇష్టుడు అని అర్థం. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? తనకు ధూపము వేయడానికి, కనుక ప్రార్థన చేయడానికి, తన సన్నిధిలో యథార్థంగా భక్తిగా విజ్ఞాపన చేయడానికి, అంత మాత్రమే కాదు తనకు పరిచర్య చేయడానికి మొదటి దాన్ని ఏర్పరచుకున్నాడు. రెండవది అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతను నాకు ఇష్టుడు అన్నాడు. అవును ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు 16వ కీర్తనలో, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు ఇష్టులు అని అన్నాడు. దేవునిందు ప్రియులారా, ఇంతకు మనం దేవునికి ప్రియులమేనా, ఇష్టులమేనా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈరోజు లోకంలో చాలామంది సెల్ ఫోన్కి ఇష్టలుగా ఉన్నారు, సీరియళ్ళకి ఇష్టలుగా ఉన్నారు, రకరకాలైనటువంటి భూతు పురాణాలకు ఇష్టలుగా ఉన్నారు, లోక వార్తలకు ఇష్టలుగా ఉన్నారు. దేవునికి ప్రియులుగా ఉన్నవారు తక్కువ మంది ఉన్నారు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, నీవు బహుప్రియుడవు అని దేవుడు ఒకరి గురించి మాట్లాడాడు. ఎవరైనా? దానియేలు. దానియేలు ప్రియులారా, మీరు చదవండి తర్వాత 9వ అధ్యాయం దానియేలు గ్రంథాన్ని. దానియేలు తన జనుల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వెంటనే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుని దూత బయలుదేరాడు. అయితే దేవుని దూతను అడ్డగించింది సాతానుడు. 21 రోజులు యుద్ధం జరిగింది అక్కడ. మొత్తం పైన సాతానును ఓడగొట్టి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు. మామూలు ప్రియుడవు కాదు ప్రియులారు, బహుప్రియుడవు.
నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన రోజే నేను బయలుదేరాను దానియేలు వాస్తవానికి. కానీ అపవాది అడ్డగించాడు. నేను వానితో పోరాడి రావడానికి సమయం పట్టింది. నీ విజ్ఞాపన వినబడింది, నీ మొర ఆలకించాడు దేవుడు. నువ్వు కోరిన రీతిగా జరుగుతాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు లోకంలో చాలామంది కలహ ప్రియులుగా ఉన్నారు, భోజన ప్రియులుగా ఉన్నారు, మద్యపాన ప్రియులుగా ఉన్నారు, జూదానికి ప్రియులుగా ఉన్నారు. కానీ ప్రభువుకు ప్రియులుగా ఉన్నవారు తక్కువైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? నాకు ప్రియుడవుగా ఉండాలని. దేవుని సంఘమైన మనము ఆయనకు ప్రియురాలైన సంఘముగా, వధువు సంఘముగా, రారాజైన దేవుడు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనేటటువంటి సంఘముగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఈరోజు ఎవరెవరికో మనం ప్రియులుగా అంటే ఇష్టలుగా ఉన్నాం. భార్యకి ఇష్టకరంగా బ్రతుకుతున్నాడు భర్త, భర్తకి ఇష్టకరంగా బ్రతుకుతుంది భార్య. అంతేనా? వారిరువురు దేవునికి ఇష్టకరంగా బ్రతకద్దా? మరి విశ్వాసులు అనబడేవారు దేవునికి ప్రియులుగా బ్రతకద్దా? దేవుడు అంటున్నాడు, ప్రియులారా, నేను నిన్ను ఏర్పరచుకున్నది నాకు ప్రియుడుగా ఉంటావని. దేవునిందు ప్రియమైన వారులారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది దేవుని పనివానిగా జీవించాలని. రెండవది, దేవునికి ప్రియులముగా జీవించాలని. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. చాలు ప్రియులారా. మూడవదండి, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, నా సేవకుడును మీరును నాకు సాక్షులు అన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది మనము ఆయనకు సాక్షులుగా బ్రతకాలని, ఆయన కొరకై సాక్ష్య జీవితము జీవించాలని. ఇదిగో ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, చాలా మంది మాతో చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, మేము ఫలాని జబ్బు చేతున్నామయ్యా, దేవుడు మమ్మల్ని బాగు చేస్తే మేము పులివెందలకు వచ్చి సాక్ష్యం చెప్తామయ్యా. నాకు నవ్వేస్తుందండి వారు చెప్పే మాటలు. పులివెందులకు సాక్ష్యం చెప్పడానికి రావాలనా? ఏమండి, ఉదాహరణకు నాతో ఇలాగ అన్న వాళ్ళలో చాలామంది రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, భీమవరం అనేక ప్రదేశాల్లో ఉన్నారు. అయ్యా, మాకు పలాని బాధ ఉంది, పలాని రోగం ఉంది, పలాని కార్యం జరగాలి, మీరు మాకు దేవుడు మాకు బాగు చేస్తే, మీరు ప్రార్థన చేస్తే, మాకు బాగైతే మేము పులివెందులకు వచ్చి సాక్ష్యం చెప్తామయ్యా. ఏమండి, కాకినాడ నుంచి పులివెందులకు ఎంత ప్రయాణమో తెలుసా మీకు? మేము కాకినాడకు ప్రయాణం చేసాం, తర్వాత రాజమండ్రికి ప్రయాణం చేసాం, కడపలో ఒక ట్రైన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఉదాహరణకు రాజమండ్రి ప్రయాణం చెప్తాను మీకు, కాకినాడ దాకా వద్దు. కానీ ఇక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మేము బస్సు ప్రయాణమై కడపకు వచ్చి 5:30కు అక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ నుంచి మేము రాజమండ్రి రావడానికి ఉదయం 8 అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎంత టైము? దగ్గర 14 గంటల ప్రయాణం. పోవడానికి రావడానికి 14 గంటలు. ఖర్చు ఎంత? ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి ట్రైన్కి అయితే ఒక 1200, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒక 1200. 12 ఎంత? 2500 రూపాయలు, 2400, 2500 రూపాయలు ప్లస్ 2 రాత్రుల ప్రయాణం. ఒకవేళ విజయవాడకైతే ఇక్కడ మేము 9 గంటలకు ఎక్కామంటే ఉదయం అక్కడ 6 గంటలకు దిగుతాం. నేనేం చెప్తున్నానంటే, నువ్వు 4 ముక్కలు రూబెన్ పాస్టర్ గారు ప్రార్థన చేయగా మాకు మేలు జరిగిందని చెప్పడానికి పులివెందులకు అవసరమా నువ్వు? ఆ 1000 రూపాయలు పంపించి, అయ్యా మాకు మేలు జరిగింది, సేవలో వాడండి అని నువ్వు సాక్షిగా ఉండు. నువ్వు ఉన్న చోటు. ఈ సాక్ష్యాలు ఎక్కువైపోయాయండి చివరి దినాల్లో. ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పించడం ఎక్కువైపోయింది. సాక్ష్యం నువ్వు కాదు చెప్పాల్సింది, నీకు జరిగిన కార్యాన్ని బట్టి 10 సాక్ష్యం ఇవ్వాలి. నీ బ్రతుకు ముందు బాగలేదు, ప్రభు బాగు చేయటం ద్వారా నీ బ్రతుకు ఇలాగా మారింది అని ప్రభు ఎదుట నిన్ను గురించి 10 సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో ఇలాగంటున్నాను, నొచ్చుకోమాకండి. మీరు మా ఊర్లకు సాక్ష్యం ఇవ్వడానికి రావాల్సిన అవసరం ఎవ్వరు లేదు.
మీరున్న స్థలాల్లోనే స్థానిక సంఘాల్లో సాక్షిగా ఉండండి. ఒకవేళ ఈ పరిచర్య భారమైనదని మీకు కూడా తెలుసు, ప్రతిరోజు ప్రకటించడానికి దీన సేవకుడికి ఈ టెలివిజన్ ద్వారా అనేక పట్టణాలకు గ్రామాలకు రావడానికి వేల రూపాయలు ఖర్చు అవుతుంది, అది మీకు కూడా తెలుసు. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మీరు చూశారు 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది నాకు సాక్షులుగా బ్రతకడానికి. దేవుని ప్రియబిడ్డలారా, సాక్ష్యాలు చెప్పడానికి కాదు, సాక్షిగా బ్రతకడానికి, దేవునికి సాక్షిగా బ్రతకడానికి. 10గురిలో ఉన్నప్పుడు ఒకప్పుడు వాళ్ళ జీవితం ఇదండి. ప్రభు వాళ్ళకు మేలు చేశాడు, ప్రభు వారిని దర్శించాడు, ప్రభు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. ఈరోజు వారి జీవితం ఇదేంటి అని 10గురు సాక్ష్యం చెప్పాలి ప్రియులారా నీ గురించి. అది విడిచిపెట్టేసి సేవకులు దండుకుంటున్నారు సాక్ష్యాలు చెప్పించి, వాళ్ళేదో గొప్పోళ్ళైనట్లు, దేవుని కన్నా గొప్పోళ్ళైనట్టుగా. అందుకే వాళ్ళ దగ్గరికి పోతేనే బాగైతాయని ఆలోచన తప్పండి. ఇది తప్పు ప్రియులారా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయన పని చేయడానికి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయనకు ప్రియులముగా ఇష్టలముగా బ్రతకడానికి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయనకు సాక్షిగా బ్రతకడానికి. సాక్ష్యాలు చెప్పడానికి కాదు, ఎక్స్క్యూజ్, మళ్ళీ నన్ను తప్పుగా అనుకోమాకండి. సాక్ష్యాలు చెప్పడానికి కాదు దేవుని ఏర్పరచుకుంది, ఆయనకు సాక్షిగా బ్రతకడానికి. అలాగ బ్రతికి ధన్యులమవుదాం అంతే తప్ప ఆయన ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని గుర్తించలేకపోతే ఒక దినాన ఏర్పరచుకున్న దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, దేవుని ఎదుట తల ఉంచుకుంటావు. అందుకే జాగ్రత్త పడదాం, ఆయన పని చేద్దాం, ఆయనకి ఇష్టకరంగా ఉందాం, ఆయన నామ మహిమార్థమై సాక్షిగా వాడబడదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, ఇట్టి స్థితిలో నేను ఉండడానికి, నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం తెలుసుకున్న నేను నీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చే ప్రభువా అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచి మీ గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను మమ్మల్ని చేసుకున్నారు. మీరు ఎందుకు ప్రభువా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు అంటే, మీ పని చేయడానికి, మీకు ప్రియముగా బ్రతకడానికి, మీకు సాక్షిగా జీవించడానికి. ఓ తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలు ప్రకటించిన ఈ దీన సేవకుడు ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని గుర్తెరిగి ఇట్టి స్థితిలో మేము మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి. దీనికి భిన్నమైన ఆలోచనలో నుంచి విడిపించబడినట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ గణనామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.